ఏపీ సీఎం జగన్ పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో శ్రీనివాస్ కు విశాఖ ఎన్ఐఏ కోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ షూరిటీ ఇచ్చారు. దీంతో మరికొద్ది సేపట్లో కోడికత్తి శ్రీను జైలు నుంచి విడుదల కానున్నాడు. ఈ కేసులో రాజకీయ కుట్రకోణం దాగి ఉందంటున్న న్యాయవాది శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జనపల్లి శ్రీనివాస్ కేసులో ప్రస్తుతం అయితే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి షూరిటీస్ని విశాఖ కేంద్ర నేర పరిశోధన శాఖకి సంబంధించినటువంటి కోర్టులో ప్రస్తుతం అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ గారు అయితే షూరిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అంతా శ్రీనివాస్ గారు ఉన్నారు. అంటే ఏమి షూరిటీ కోరింది కోర్టు, ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి ఈ బెయిల్కి సంబంధించి, ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ కేసు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఎన్ఐఏ కేసుకు సంబంధించింది కాబట్టి ఇది స్పెషల్గా ఎన్ఐఏ కేసులకు సంబంధించిన ఒక కోర్టు పెట్టారు. ఆ కోర్టుకు సంబంధించిన జడ్జి గారు లేకపోవడం వల్ల ఈరోజు ఇన్ఛార్జి కోర్టు సిబిఐ కోర్టుకు రావడం జరిగింది. నిన్న హైకోర్టు వారు దీనికి సంబంధించి జస్టిస్ దుర్గాప్రసాద్ గారి బెంచి, డివిజన్ బెంచి కింద డెసిగ్నేటెడ్ కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని పక్కన పెట్టేసేసి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇతను దీనికి శ్రీనివాసరావుకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ బెయిల్లో రెండు షరతులు పెట్టారు. ఒకటి, కింద డెసిగ్నేటెడ్ కోర్టులో 25,000 రూపాయలకి షూరిటీస్ పెట్టాలని చెప్పేసి, తర్వాత దానికి సంబంధించిన ప్రతి ఆదివారం నాడు కూడా అతను 10 నుంచి సాయంకాలం 5 వరకు కూడా లోపల అతను ఈ ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించి అతను అటెండ్ కావాలని చెప్పేసి 2 కండిషన్స్ పెట్టడం జరిగింది. అలాగే పత్రికాముఖం కూడా ఇవన్నీ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా విచారణ పెండింగ్లో ఉంది, విచారణ జరగలేదు కాబట్టి దాని ప్రభావం అక్కడ పడుతుంది. కాబట్టి ముద్దాయి అయితే దానికి సంబంధించిన కేసు సంగతి మాట్లాడకూడదని షరతులు పెట్టడం జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకి మాకు హైకోర్టు నుంచి అది ఆర్డర్ కాపీ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఆర్డర్ కాపీ తీసుకున్నాము. ఆర్డర్ కాపీ కింద ఏదైతే హైకోర్టు చెప్పిందో కింద కోర్టులో డెసిగ్నేటెడ్ కోర్టులో పెట్టమని దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇక్కడికి ఇచ్చాము. షూరిటీస్ కూడా సబ్మిట్ చేశాము. ఇప్పుడే జస్ట్ వాళ్ళ నాన్నగారు తర్వాత వాళ్ళ బంధువులే వచ్చేసి మేము హామీ ఉంటామని ఇవ్వడం జరిగింది. జడ్జి గారు వాళ్ళని పిలిచి మాట్లాడి యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు జైలుకి లెటర్ తీసుకొని వెళ్ళేసి జైలు నుంచి 5 సంవత్సరాల నుంచి నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొని రావడానికి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్స్ జైలుకి పంపించడం జరిగింది. అంటే ఈ కోడికత్తి కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు అటు ఎన్ఐఏ కోర్టుకు సంబంధించినటువంటి న్యాయవాదులు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? దీన్ని ఈ బెయిల్ అనే దాన్ని రద్దు చేయమని గతంలో కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? దీంట్లో అయితే ప్రాసిక్యూషన్ వాళ్ళకి దానికి సంబంధించింది క్యాన్సిల్ చేయమని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో ఇప్పుడు దానికి సంబంధించింది అయితే ప్రాసిక్యూషన్ వాళ్ళు విచారణ చేయాలి. విచారణ చేసే అవకాశం లేకుండా హైకోర్టు వాళ్ళు స్టే ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ప్రాసిక్యూషన్లో ఎవరైతే విట్నెస్ ఉన్నారో దీంట్లో రెండవ విట్నెస్ అని చెప్పేసి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు దీనికి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయాలని అంటున్నారు. ఈ కేసు మొత్తం కూడా దీంట్లో కాన్స్పిరసీ పార్ట్ ఉందని చెప్పేసి, కాన్స్పిరసీ సంబంధించిన వ్యక్తులు ఉన్నారని, దాంట్లో చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పడం వల్ల హైకోర్టు దాన్ని విచారణలో తీసుకుంది. విచారణలో తీసుకుని దాని మీద ఈ విచారణ మీద స్టే ఇచ్చింది కాబట్టి ఇక ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా దీంట్లో క్యాన్సిల్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేరు దీంట్లో. ఎందుకంటే మేము రెడీ అంటున్నారు కానీ ట్రయల్ పైన హైకోర్టు వాళ్ళు దానికి సంబంధించింది వాళ్ళ ప్రాసిక్యూషన్ సంబంధించిన సాక్షులే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. విచారణ కావాలంటున్నారు కాబట్టి ప్రాసిక్యూషన్ కూడా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం లేదు. అదే ఒక్కళ్ళకే ఉంది దీంట్లో ఉన్నది అంటే ప్రాసిక్యూషన్ వాళ్ళకి ఉన్నది కాదు. కాబట్టి ఒక విట్నెస్కి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో దీంట్లో ఆ విక్టిమ్కి మాత్రమే దీని మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి దీని ప్రధానమైన విక్టిమ్గా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఆయన కోర్టుకి వెళ్ళక పక్షంలో ఈ కేసుకి సంబంధించి అంటే పర్టికులర్గా ఈ బెయిల్ని రద్దు కోరుతూ స్టేకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? మళ్ళీ చట్ట ప్రకారం అయితే వాళ్ళకి అవకాశం ఉంది. ఈ కేసులో వెళ్తారా లేదా అని కానీ చట్ట ప్రకారం